అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. ప్రతి బంధాన్ని చివరి బంధంగా, అలాగే ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించినప్పుడే నీకు ప్రేమ విలువ, అలాగే మనిషి విలువ, అలాగే కాలం విలువ కూడా తెలుస్తుంది. గుర్తుంచుకోండి. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఒకప్పుడున్న విలువ ఇప్పుడు లేదు అంటే మనతో వాళ్ళకి అవసరం లేదు అని అర్థం కాదంటారా? మీరు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, కానీ బాధ పెట్టే బంధాలకు మాత్రం దగ్గరగా ఉండకండి. ఉన్న కాస్త మనశ్శాంతిని కూడా కోల్పోతారు. మాటలకు ఇంకా చేతలకు తేడా ఉంటే నీ మాటలను ఎవ్వడూ నమ్మడు. గుర్తుపెట్టుకో. నిజం మనిషిని బాధ పెట్టొచ్చు, కానీ అబద్ధమని తెలిస్తే అది మనసుని చంపేస్తుంది కాదంటారా? అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. గుర్తుంచుకోండి. జీవితంలోకి ఎందరో వస్తూ ఉంటారు, అలాగే వెళ్తూ ఉంటారు. జీవితంలో పరిచయం గొప్పది కాదు. మరచిపోలేని మాట ఒకటి ఉంటుంది, చేసిన సహాయం ఒకటి ఉంటుంది, అలాగే గడిచిన క్షణం కూడా ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే మన జీవితంలో ఎంతో గొప్పది. అది ఎవరు అన్నది మీకు మాత్రమే తెలుసు. అర్థమైందనుకుంటా. మన జీవితంలో ఏది జరిగినా కూడా అది మన కర్మానుసారమే జరుగుతూ ఉంటుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. గుర్తుంచుకోండి. సంతోషంగా ఉండడమా లేక విచారంగా ఉండడమా అనేది మనము ఎంచుకునే స్థితిని బట్టి ఉంటుంది. మన మనసును దేనికి బందీ చేస్తే ఆ స్థితిని మనం పొందుతాం. అర్థమైందనుకుంటా. ఏదైనా జరగడానికి ముందే అంతా మంచి జరుగుతుంది అని అనుకోకండి. ఇక జరిగిపోయిన తర్వాత జరిగిందంతా కూడా మన మంచికే అని అనుకోండి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో కాలానికి తెలుసు కనుక. కాబట్టి దేనికి చింతించకండి. కర్మను దృష్టిలో పెట్టుకొని జీవితంలో సాగిపోతూ ఉండండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే మనం అనుకున్నది ఎప్పుడూ కూడా జరగదు కనుక. అంతా కూడా కాల నిర్ణయం, ఇంకా కర్మ నిర్ణయం కాదంటారా? నమ్మకం లేని వారికి మన రహస్యాలను చెప్పకూడదు. ఇంకా మనకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. గుర్తుంచుకోండి. నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసా? మీరు ఎన్ని మాటలు అన్నా, మీరు ఎంత బాధ పెట్టినా కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతారు చూడు, అదే నిజమైన ప్రేమ అంటే. అర్థమైందనుకుంటా. కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, అలాగే దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తే ప్రతి బంధం కూడా మధురంగానే ఉంటుంది. గుర్తుంచుకోండి. మనసులు దూరం కావడానికి మాటలే కాదు, కొన్నిసార్లు మౌనం కూడా కారణం అవ్వచ్చు. అవసరం అయినప్పుడు మాట సాయం పడకపోతే మనసు విరిగిపోతుంది కదా కాదంటారా? మన చుట్టూ ఉన్నవారు నీతో పరిచయం ఎందుకు చేసుకున్నామా అని అనుకునేలా బ్రతకూడదు. నిన్ను వదులుకున్నవారు ఎందుకు దూరమయ్యామా అని అనుకునేలా బ్రతకాలి. గుర్తుంచుకోండి. మన సహాయం అనేది ఎప్పుడూ కూడా ఒకరి కడుపు నింపేలా ఉండాలి, అంతేకాని మన అవసరాల కోసం ఇంకొకరి కడుపు కట్టేలా ఉండకూడదు. ఒక పూట ఉపవాసమైనా ఉండు, కానీ
పూట గడవడానికి మాత్రం అప్పు మాత్రం చేయకు. ఎందుకంటే ఆకలి వేసినంత తేలికగా చేసిన అప్పు తీరదు. అర్థమైందనుకుంటా. గొడవలు లేని ప్రేమ ఎక్కడా ఉండదు. నువ్వు ఎన్ని గొడవలు పడినా నీతో కలిసి బ్రతకడానికి సిద్ధంగా ఉన్నవారే మిమ్మల్ని నిజంగా ప్రేమించిన వారు. గుర్తుంచుకోండి. తప్పుని అర్థం చేసుకోలేని ప్రేమ, బాధని పంచుకోలేని స్నేహం నీ జీవితంలో లేకపోవడమే మంచిది కాదంటారా? నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా మొండిగానే ఉంటారు. ఎందుకంటే వాళ్లకు నటించడం రాదు కాబట్టి. సమయం సందర్భం లేకుండా అనవసరంగా వాగడం ఎంత పొరపాటో. అవసరం ఉన్నప్పుడు మాట్లాడకపోవడం కూడా అంతే తప్పు. గుర్తుంచుకోండి. అందమైన అమ్మాయి కన్నా అర్థం చేసుకునే అమ్మాయి దొరకడం చాలా కష్టం కాదంటారా? కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేదంటే మనం మంచితనాన్ని కూడా చేతకానితనంగా చూస్తారు. ఓర్చుకోండి, కొన్ని నేర్చుకోండి. తప్పదు. ఎంత నీ వాళ్ళైనా ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు కాదంటారా? కోపం ఇంకా ఆవేశం ఉన్నవారికి మోసం చేయటం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం ఇంకా ఆవేశాలు ఉండవు. ప్రస్తుతం సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంటుంది. ఇకపోతే అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి కాదంటారా? అందరూ అబద్ధాలనే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అబద్ధాలు ఉన్నంత అందంగా నిజాలు ఉండవు కాబట్టి కాదంటారా? ఒకరికి మాట ఇచ్చే ముందు బాగా ఆలోచించు. ఎందుకంటే నీకు అది కేవలం మాటే కావచ్చు. ఆ మాట ఇచ్చేవారికి ఆ మాటే నమ్మకం, భరోసా, ఇంకా జీవితం కూడా. గుర్తుంచుకోండి. వేలెత్తి చూపే ప్రతి ఒక్కడికి తలెత్తి చూడ్డానికి కూడా భయపడే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది. విశ్వాసంతో ఉండండి, ఇంకా ధైర్యంగా కూడా ఉండండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.